రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక చిన్న గ్రామం, కుగ్రామం, ఖైబర్ పఖ్తూన్వా మొత్తం అంతా కూడాను కొండలు లోయలతో కూడినటువంటి ప్రాంతం. అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది, దాని పేరు మాత్రే దారా. ఈ చిన్న గ్రామము ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తిరా లోయలో ఉంటుంది. ఈ తిరా లోయలో ఉన్నటువంటి మాత్రే దారాలో ప్రజలు అందరూ ఆదమరిచి నిద్రపోతుండగా సెప్టెంబర్ 22వ తారీఖు తెల్లవారుజామున ఇంకా 2 గంటలు, ఇంకా చీకటి కూడా పోలేదు. ఆ సమయంలో హఠాత్తుగా ఆ గగనతలం నుంచి అనేక విమానాలు వెళ్ళాయి. ఆ విమానాలు 8 బాంబుల్ని లెక్క చూసి గురి చూసి ఆ గ్రామం మీద వదిలిపెట్టినాయి. ఒక చిన్న గ్రామము, ఆ గ్రామం మీద 8 బాంబులు పడేటప్పటికీ ఇళ్ళు తునాతునకలయ్యాయి, గుడిసెలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ గ్రామంలో ఉండే స్కూలు భవనం మిగతా అన్నీ కూడాను నాశనమైపోయి వాటి కింద ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటి వరకు తేలలేదు. ఇప్పటికీ 30 శవాలు బయటపడ్డాయి. అందులో చిన్న పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకా కూడాను శవాల సంఖ్య దొరికే అవకాశం ఉంది, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆదమరిచి నిద్రిస్తున్నటువంటి గ్రామ ప్రజలు, మాత్రే దారా గ్రామ ప్రజల పైన ఈ రకంగా అత్యంత కిరాతకంగా గగనతలం నుంచి దాడులు చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే యుద్ధంలోని మొట్టమొదటి నియమం ఏంటంటే సాధారణ పౌరుల్ని టార్గెట్ చేయకూడదు. టార్గెట్ చేస్తే ఉగ్రవాదుల్ని టార్గెట్ చేయవచ్చు, సాయుధుల్ని టార్గెట్ చేయవచ్చు, శత్రువుల ఆర్మీల్ని టార్గెట్ చేయవచ్చును. కానీ సాధారణ ప్రజలు, పిల్ల పాప ఆడ ముసలి ముతక, వీళ్ళని టార్గెట్ చేయటం జరగదు. కానీ మాత్రే దారాలో ఎవరు టార్గెట్ చేశారు? ఎవరు టార్గెట్ చేశారంటే పాకిస్తాన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పాకిస్తాన్ని కాపాడే భారాన్ని తీసుకున్నటువంటి పాకిస్తాన్ సైన్యం చేసింది. పాకిస్తాన్ సైన్యానికి చెందినటువంటి అత్యాధునికమైనటువంటి JF-17 బాంబర్స్ బయలుదేరినాయి. ఈ JF-17 బాంబర్స్ మాత్రే దారా గ్రామం మీద 1 కాదు 2 కాదు 8 బాంబుల్ని గురి చూసి వదిలినాయి. ఈ 8 బాంబులు కూడా ఏదో ఆషామాషి బాంబులు కావు. LS-6 అనేటటువంటి అత్యాధునికమైనటువంటి బాంబులు, అపారమైనటువంటి విస్తారమైనటువంటి నష్టాన్ని కలిగించేటటువంటి బాంబులు ఇవి. చాలా ప్రాణాంతకమైనటువంటి బాంబులు. హ్యూమన్ హ్యాబిటేషన్ని పూర్తిగా, అంటే మానవుల్ని పూర్తిగా తుడిచిపెట్టేటటువంటి బాంబులు ఇవి. పాకిస్తాన్ ప్రభుత్వము తన దేశంలోనే, తన భూభాగంలోనే ఉన్నటువంటి ఒక రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామాన్ని ఏరి ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లా పాపాలు చనిపోయినా పర్వాలేదని చెప్పి 8 బాంబులు వేయడానికి కారణం ఏంటి? బహుశా ఇంత కిరాతకమైనటువంటి చర్య ఆధునిక కాలంలో ఏ ప్రభుత్వం చేయలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇలా చేయడానికి కారణం ఏంటి? పాకిస్తాన్ ఆర్మీ ఇలా చేయడానికి కారణం ఏంటి? పాకిస్తాన్ ఆర్మీ ఖైబర్ పఖ్తూన్వాలో నివసించే ప్రజలకు ఒక గుణపాఠం చెప్పాలనుకుంది. ఖైబర్ పఖ్తూన్వాలో గత కొద్ది నెలల్లో 300కు పైగా దాడులు జరిగినాయి పాకిస్తాన్ సైన్యం పైన, పాకిస్తాన్ భద్రతా దళాలపైన. ఈ దాడులన్నీ కూడాను ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకుంటూ యాక్షన్ చేయడానికి ఖైబర్ పఖ్తూన్వాలోకి వచ్చి యాక్షన్ చేశాక మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ చేసింది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ TTPకి చెందినటువంటి వాళ్ళు చేశారు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ మీద దాడి చేసే దమ్ములేనటువంటి పాకిస్తాన్ వాళ్ళ స్థావరాల్ని తెలుసుకుని ఆఫ్ఘనిస్తాన్లో బాంబులు వేయవచ్చును, మనం బాలాకోట్ చేసినట్టుగా, ఆపరేషన్ సింధూర్ చేసినట్టుగా ఆ రకంగా చేయవచ్చును. కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో బాంబులు వేసిన గ్రామాల్లో ఉండేటటువంటి ముసలి ముతక, పిల్ల పాపల, ఆడవాళ్లపైన దాడులు చేసింది. తన సొంత దేశంలో కూడాను మాత్రే దారాలో చేసినటువంటి దాడిలో ఆడమొగ, పిల్ల పాప, ముసలి ముతక వీళ్ళని మాత్రమే, పాపం అమాయకమైనటువంటి ప్రజలు నిద్రిస్తుంటే వాళ్ళని టార్గెట్ చేసింది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్తో పోరాడదలుచుకుంటే ఆ పోరాడే వ్యూహం వేరే ఉంటుంది.
ఆపరేషన్ కగార్లో మనం చూస్తున్నాము, నక్సలైట్లని ఏరివేసే క్రమంలో గిరిజనులకి నష్టం జరగటం లేదు, అక్కడ ఉన్నటువంటి సగటు ప్రజానీకానికి నష్టం జరగడం లేదు, మిగతా వ్యవస్థలేవి కూడా భగ్నం కావడం లేదు. కేవలము నక్సలైట్ నాయకుల్ని పిన్ పాయింటెడ్గా గుర్తించి వాళ్ళని ఎన్కౌంటర్లలో ఎలిమినేట్ చేయటం జరుగుతున్నది. మణిపూర్లో కూడా ఉగ్రవాద సంస్థల మీద అరంబై తెంగోల్ లేకపోతే కుకీ నేషనల్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. సర్వసాధారణ కుకీలపైన దాడి జరగడం లేదు, అదేవిధంగా సర్వసాధారణ మణిపురి మైతేయిలపైన దాడి జరగడం లేదు. ఉగ్రవాదుల్ని మాత్రమే ఏరి టార్గెట్ చేయడం జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఐఎస్ఐఎస్కి చెందినటువంటి పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి చెందినటువంటి అనేక మాడ్యూల్స్ మన దేశంలో పట్టుకున్నారు, వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నారు. సగటు ముస్లింకి సంబంధించిన ఆస్తి కానీ వారి ప్రాణాలు కానీ వాళ్ళకి ఎటువంటి నష్టం సంభవించలేదు. ఉగ్రవాదుల్ని మాత్రమే జాగ్రత్తగా పట్టుకోవడం జరిగింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని పట్టుకోవడం వదిలేసి గ్రామాలని వైపౌట్ చేస్తున్నది. మాత్రమే ద్వారా గ్రామము మళ్ళీ రీబిల్డ్ కావడానికి వీలుండదు, ఎందుకంటే ఎంతమంది చనిపోయారనేది ఇప్పటికీ తెలియదు. ఇప్పటికే ఇటువంటి సంఘటన వల్ల ఇప్పటికే పాకిస్తాన్ పట్ల ఖైబర్ పఖ్తూన్వాలోను బలూచిస్తాన్లో ఉన్నటువంటి వ్యతిరేకత మరింత పెరుగుతుంది. పాకిస్తానీ పంజాబ్ యొక్క డామినేషన్ని ఖైబర్ పఖ్తూన్వా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అదేవిధంగా బలూచిస్తాన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పిఓజేకే పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి మన జమ్మూ కాశ్మీర్ భూభాగం, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భూభాగంలో కూడాను తమకు అన్యాయం జరుగుతుందని అక్కడి ప్రజలు కూడా ఉద్యమం చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ మన రక్షణ మంత్రి ఇటీవలే మాట్లాడుతూ వెళుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నట్టయితే అక్కడి ప్రజలు స్వయంగా స్వతస్ఫూర్తంగా స్వచ్ఛందంగా భారత్లో విలీనమైన ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. అలాంటి పరిస్థితి పిఓజేకేలో ఉంది. పాకిస్తాన్ ఈ రకంగా తన ప్రజల్ని తానే చంపుకున్నట్టయితే కేపీకే ఖైబర్ పఖ్తూన్వా అదేవిధంగా బలూచిస్తాన్లో పాకిస్తాన్ నుంచి వేరైపోయి పాకిస్తాన్ మ్యాప్ మారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఇవన్నీ చాలదన్నట్టు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు పాకాక్రమిత భూభాగం జమ్మూ కాశ్మీర్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను కూడా కేపీకేకి తరలించింది, ఖైబర్ పఖ్తూన్వాకి తరలించింది. అంటే భవిష్యత్తులో భారత్ దాడి చేస్తే కేపీకే పైన కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్లు జరిగితే ఏకంగా కేపీకే టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల వల్ల సొంత ప్రజానీకంలో పాకిస్తాన్ పాలకుల పట్ల ఆర్మీ పట్ల ద్వేషం పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇవన్నీ పట్టడం లేదు. ఏదో ఒక రకంగా భయోత్పాతాలు సృష్టించేందుకు ఉగ్రవాదిని చంపలేరు కాబట్టి నిద్రిస్తున్నటువంటి సాధారణ ప్రజానీకం మీద, పసిపిల్లల మీద అత్యంత భయంకరమైన బాంబులతో దాడి చేసి చంపింది. ఇది మాత్రే ధర గ్రామం కావచ్చును, రేపు మరికొన్ని గ్రామాలు కావచ్చును, కేపీకేలో ఇటువంటి విధ్వంసలీల జరిగేటటువంటి ప్రమాదము నానాటికి పెరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.